ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అనే బిఎడ్ సబ్జెక్ట్కి సంబంధించి కంటిన్యూ చేస్తున్నాము. సో ఫస్ట్ యూనిట్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ అనేది మీకు వీడియో ఎండింగ్లో కనిపిస్తుంది. ప్రీవియస్ క్లాసెస్ ఉంటాయి అందులో. దాంతోపాటుగా సిలబస్ యొక్క వీడియో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇవాల్టి క్లాస్లో 1.3 అనేది చూస్తున్నాము. లెర్నింగ్ ప్రాసెస్ ఇన్ లాంగ్వేజ్ అక్విజిషన్, లాంగ్వేజ్ యాజ్ పర్ఫార్మెన్స్ అండ్ లాంగ్వేజ్ లెర్నింగ్. ఓకే, ఇది టాపిక్ పేరు. మనకి కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనకు కంటిన్యూస్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూనే ఉంటాయి. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో కమింగ్ టు ద క్లాస్, లాంగ్వేజ్ ప్రాసెస్ ఇన్ లాంగ్వేజ్ అక్విజిషన్. హ్యూమన్ బీయింగ్స్ యూజ్ లాంగ్వేజ్ యాజ్ ఎ టూల్ ఫర్ సోషల్ ఇంటరాక్షన్. సో మనం లాంగ్వేజ్ దేనికి యూజ్ చేస్తాము? ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వడానికి యూజ్ చేస్తాము. So children must have the opportunity to interact socially for language to develop adequately. So language అనేది డెవలప్ అవ్వాలంటే ఇంటరాక్షన్ ద్వారా అవుతుంది. సో ఆ ఇంటరాక్షన్కి పిల్లలకి ఈ ఆపర్చునిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, సోషల్గా ఇంటరాక్ట్ అవ్వడానికి, అప్పుడే లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది. Language acquisition is the process by which humans acquire the capacity to perceive, produce and use words to understand and communicate. So language acquisition అనేది మనం అక్వైర్ చేసుకునే ప్రాసెస్ సహజంగా. ఓకే, మన కెపాసిటీ ఏంటి? ఒక వర్డ్ని యూజ్ చేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి, పర్సీవ్ చేయడానికి, ఆ వర్డ్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, కమ్యూనికేట్ చేయడానికి మన కెపాసిటీ ఏంటి అనేది లాంగ్వేజ్ అక్విజిషన్ కిందకు వస్తుంది. ఓకే, మోస్ట్ చిల్డ్రన్ ఇన్ ఎ లింగ్విస్టిక్ కమ్యూనిటీ సీమ్ టు సక్సీడ్ ఇన్ కన్వర్జింగ్ ఆన్ ఎ గ్రామాటికల్ సిస్టమ్ ఈక్వివాలెంట్ టు ఎవ్రీ వన్ ఎల్స్ ఇన్ ద కమ్యూనిటీ విత్ ఫ్యూ రాంగ్ టర్న్స్, which is quite remarkable considering the pitfalls and complexity of the system. సో మనం ఇంతకు ముందే నేచర్ ఆఫ్ ద లాంగ్వేజ్లో చూసాము. లాంగ్వేజ్ అనేది కాంప్లెక్స్ సిస్టమ్. ఓకే, సో దాంట్లోనే చాలా సబ్ సిస్టమ్స్ ఉంటాయి మళ్ళీ. సో ఇలాంటి కాంప్లెక్స్ సిస్టమ్ ఉన్న లాంగ్వేజ్లో ఎవరైతే లింగ్విస్టిక్ కమ్యూనిటీలో పెద్దగా అవుతున్నారో పిల్లలు వాళ్ళు. ఓకే, అంటే లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండడం వల్లనే ఇంటరాక్షన్స్ ఎక్కువగా అవుతున్నాయి. ఇంటరాక్షన్స్ ఎక్కువగా అవ్వడం వల్ల లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, ఇంకా చూస్తే, బై ద టైమ్ ఏ చైల్డ్ అటర్స్ ఎ ఫస్ట్ వర్డ్, he or she has already spent many months playing around with sounds and intonations of language, but there is still no one point at which all children learn to talk. సో పిల్లలు వాళ్ళ ఫస్ట్ వర్డ్ చెప్పక ముందు చాలా సౌండ్స్ అనేటివి చేస్తూ ఉంటారు. రైజింగ్ ఆఫ్ ద టోన్, ఫాలింగ్ ఆఫ్ ద టోన్, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఓకే, ఇటోనేషన్స్ అంటారు. సో ఇవన్నీ చేస్తూ చేస్తూ మెల్లగా లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటారు. కానీ అందరు పిల్లలు ఇదే పాయింట్లో, ఇదే సర్టెన్ ఏజ్లో మాట్లాడతారు అనేసి మాత్రం లేదు. ఓకే, మీరు చూసుకున్నట్టయితే పిల్లలకి ఒక ఏజ్కి కొంతమందికి వస్తే మాట, ఇంకొక ఏజ్కి ఇంకొంతమందికి వస్తుంది. కొందరికి లేట్ అవుతుంది మాట రావడం, కొందరు ఫాస్ట్గా చేస్తారు. సో అదేంటంటే చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, లాంగ్వేజ్ డెవలప్మెంట్కి తగ్గట్టుగా ఉండాలి. ఇంటరాక్షన్స్ అనేటివి చేసేలాగా ఆపర్చునిటీస్ అనేటివి క్రియేట్ చేస్తూ ఉండాలి. ఓకే, సో అందుకే లాంగ్వేజ్ అక్విజిషన్లో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఎక్స్పోజర్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ ద ఫస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ లాంగ్వేజ్ అక్విజిషన్. లాంగ్వేజ్ అక్విజిషన్కి ఫస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి? ఎక్స్పోజర్. ఓకే, పిల్లలకి ఎక్స్పోజ్ చేయడం అనమాట లాంగ్వేజ్ని. If we take a child born of Moroccan parents and put him in another social environment such as Italy, he will speak the language spoken there, not Moroccan Arabic. సో మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ కాకుండా. సో సపోజ్ ఇండియాలో మనం తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో పుట్టామనుకోండి. ఓకే, కానీ నార్త్ ఇండియా వెళ్ళి సెటిల్ అయ్యాం, గుజరాత్లోనో లేకపోతే రాజస్థాన్లోనో. సో అక్కడి భాష వస్తుంది మనకి. ఓకే, పిల్లలకి. కానీ మన ఈ తెలుగు భాష అనేది రాదు. అర్థమవుతుందా? అంటే ఎక్కడైతే పెరుగుతున్నారో, ఎక్కడైతే ఇంటరాక్షన్స్ చేస్తున్నారో ఆ భాష ఎక్కువగా వస్తుంది. ఓకే, సో దీన్ని ఏమంటారు అని అంటే, చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ కల్చరల్ ట్రాన్స్మిషన్. ఎందుకంటే అక్కడ కల్చర్లో ఏ లాంగ్వేజ్ అయితే మాట్లాడుతున్నారో అదే ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి కల్చరల్ ట్రాన్స్మిషన్ అంటారు. నాట్ జెనెటిక్ ట్రాన్స్మిషన్. జెనెటిక్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి? మన పేరెంట్స్ యొక్క లాంగ్వేజ్ రావడం. ఓకే, సో పుట్టిన ప్రాంతానికంటే ఎక్కడైతే మనం పెరుగుతున్నామో ఆ ప్రాంతం యొక్క ఈ లాంగ్వేజ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందుకే ఒకవేళ పిల్లలకి డబుల్ లాంగ్వేజెస్ మీరు నేర్పించాలనుకుంటే అలాంగ్ విత్ ద మదర్ టంగ్ అండ్ అదర్ లాంగ్వేజ్, ఇంట్లోనన్నా మీరు మదర్ టంగ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి.
ఓకే, సో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. సో పిల్లలు కంపల్సరీగా లాంగ్వేజ్కి ఎక్స్పోజ్ అవ్వాలి నేర్చుకోవడానికి. ఓకే, ఇఫ్ ద చైల్డ్ వాస్ నాట్ ఎక్స్పోజ్డ్ టు ఏ హ్యూమన్ లాంగ్వేజ్, ద లాంగ్వేజ్ ఫ్యాకల్టీ ఎబిలిటీ టు అక్వైర్ లాంగ్వేజ్ విత్ విచ్ హీ ఈస్ బార్న్ కెనాట్ బి యాక్టివేటెడ్. సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనందరిలో కూడా లాంగ్వేజ్ని నేర్చుకునే కెపాసిటీ ఉంటుంది. ఓకే, ద లాంగ్వేజ్ ఫ్యాకల్టీ అంటారు, అది ఎబిలిటీ టు అక్వైర్ లాంగ్వేజ్. సో దానికి మనం కొంచెం పదను పెట్టాలన్నమాట. డైమండ్ షైన్ అవ్వడానికి పదను పెడతారు కదా, అలా. ఓకే, సో ఆ పదను ఏంటి, హ్యూమన్ లాంగ్వేజ్ అనేది ఎక్స్పోజ్ చేయడం హ్యూమన్ చైల్డ్కి. ఓకే, అప్పుడు పిల్లలు నేర్చుకుంటారు వాళ్ళ లోపల ఉన్న ఎబిలిటీ తోటి. ఒకవేళ అలా ఎక్స్పోజ్ చేయలేదనుకోండి, ఈ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో ఎబిలిటీ టు అక్వైర్ లాంగ్వేజ్ అది యాక్టివేట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఫిజికల్ ఫిట్నెస్. దెర్ ఈస్ నో లాంగ్వేజ్ అవుట్పుట్ ఇఫ్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ వాస్ నాట్ యాక్టివేటెడ్. ఒకవేళ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ అనేది యాక్టివేట్ అవ్వలేదు, పిల్లలు లాంగ్వేజ్కి ఎక్స్పోజ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు లాంగ్వేజ్ అవుట్పుట్ అనేది ఉండదు మనకి. దిస్ లీడ్స్ అస్ టు సే దట్ లాంగ్వేజ్ అక్విజిషన్ రిక్వైర్స్ బోత్ ద ఆడిటరీ అండ్ అకౌస్టిక్ ఇన్పుట్. సో ఇది మనకి ఏమని కన్క్లూషన్ ఇస్తుంది, ఒకవేళ మనం సరిగ్గా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వినికిడి సరిగ్గా లేకపోయినా, ఓకే, ఆడియో సరిగ్గా రాకపోయినా, సరిగ్గా అబ్జర్వ్ చేయలేకపోయినా, సో మన ఫిజికల్ ఫీచర్స్ కరెక్ట్గా లేకపోయినా యాజ్ ఎ చైల్డ్ మనం ఎక్స్పోజ్ కాలేము లాంగ్వేజ్కి. అప్పుడు ఏమవుతుంది, లాంగ్వేజ్ ఫ్యాకల్టీ అనేది యాక్టివేట్ అవ్వదు. వాట్ ఈస్ మెంట్ బై లాంగ్వేజ్ ఫ్యాకల్టీ, ఎబిలిటీ టు అక్వైర్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ నేర్చుకునే ఎబిలిటీ. ఓకే, అది ఫిజికల్ ఫిట్నెస్, అంటే ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద క్రిటికల్ ఏజ్ కాల్డ్ ప్యూబర్టీ అకర్స్ ఇన్ ద ఏరియా వేర్ లాంగ్వేజ్ ఈజ్. సో ఆల్రెడీ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాతనే ఈ క్రిటికల్ ఏజ్ ప్యూబర్టీ అనేది వస్తుంది మనకి. లాంగ్వేజ్ అక్విజిషన్ హ్యాస్ టు బి యాక్టివేటెడ్ బిఫోర్ దిస్ ఏజ్. ప్యూబర్టీ రాకముందే ఈ లాంగ్వేజ్ అక్విజిషన్ అనేది జరిగిపోవాలి. ఓకే, if language faculty is not activated on time, that is before this age, language acquisition will certainly fail. ఒకవేళ ప్యూబర్టీ వచ్చేలోపు లాంగ్వేజ్ అక్విజిషన్ అవ్వలేదనుకోండి, అప్పుడు సర్టెన్గా మనం ఇంకా నేర్చుకోలేమన్నమాట. సర్టెన్లీ ఇట్ విల్ ఫెయిల్. అక్విజిషన్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ లీడ్స్ టు అన్కాన్షియస్ నాలెడ్జ్ ఆఫ్ వన్స్ నేటివ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ ప్రాక్టికల్లీ ఇండెలిబుల్. సో ఈ అక్విజిషన్ ప్రాసెస్ అనేది చైల్డ్హుడ్ యొక్క ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, సో అన్కాన్షియస్గా మన నేటివ్ లాంగ్వేజ్ని మనం నేర్చుకుంటూ ఉంటాము. సో ఇండెలిబుల్ అని అంటే మర్చిపోలేని లాంగ్వేజ్ అనమాట, ప్రాక్టికల్లీ విచ్ ఈస్ ఇండెలిబుల్. ఓకే, చిల్డ్రన్ ఆఫ్ డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆల్ గో త్రూ ద సేమ్ ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ దేర్ నేటివ్ లాంగ్వేజ్. మనకు ఆల్రెడీ తెలుసు, మన అమ్మ వాళ్ళతో మన ఇంటరాక్షన్ ఫస్ట్ ఉంటుంది కాబట్టి ఆ నేటివ్ లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అండ్ ఎప్పటికీ స్థిరపడిపోతుంది. ఓకే, అందరు పిల్లలు కూడా ఇదే ప్రాసెస్లో నేర్చుకుంటారు నేటివ్ లాంగ్వేజ్ని. లెర్నింగ్ ఈజ్ డన్ లేటర్ అండ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఇన్పర్ఫెక్షన్ అండ్ ద లైక్లీహుడ్ ఆఫ్ బీయింగ్ ఫర్గెటెన్. సో లెర్నింగ్ అనేది తర్వాత వస్తుంది, అక్విజిషన్ అనేది ఫస్ట్ ఇయర్లోనే జరిగిపోతుంది. మనకు తెలియకుండానే అన్కాన్షియస్గానే ఒక నాలెడ్జ్ని, ఒక లాంగ్వేజ్ని నేర్చుకుంటూ ఉంటాం. కానీ లెర్నింగ్ అనేది తర్వాత వస్తుంది. లెర్నింగ్లో ఏంటి, అసలు ఆ లాంగ్వేజ్లో క్యారెక్టరైజేషన్ ఏముంది, ఇంపర్ఫెక్షన్ ఏముంది, గ్రామర్ ఏంటి, ఇవన్నీ తర్వాత నేర్చుకుంటాం ఆఫ్టర్ ద ప్యూబర్టీ స్టేజ్. ఓకే, సో అక్కడ ఇట్ ఈస్ లైక్లీహుడ్ టు బి ఫర్గోటెన్. ఓకే, మర్చిపోయే అవకాశం ఉంది. లెర్నింగ్ లీడ్స్ టు కాన్షియస్ నాలెడ్జ్. అక్విజిషన్ అనేది అన్కాన్షియస్ నాలెడ్జ్కి లీడింగ్ అవుతే లెర్నింగ్ అనేది లీడ్స్ టు కాన్షియస్ నాలెడ్జ్, తెలిసి నేర్చుకోవడం అనమాట. ఓకే, నెక్స్ట్ చూస్తే లాంగ్వేజ్ లెర్నింగ్ స్టార్ట్స్ ఎట్ బర్త్. లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది బర్త్ నుంచి మొదలవుతుంది. ఓకే, ఈవెన్ న్యూ బేబీస్ ఆర్ అవేర్ ఆఫ్ ద సౌండ్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. అప్పుడే పుట్టిన బేబీస్కి కూడా మీరు గమనించినట్టయితే సౌండ్స్కి రెస్పాన్స్ అనేది ఉంటుంది మనకి. దే లిసన్ టు ద స్పీచ్ ఆఫ్ దోస్ క్లోజ్ టు దెమ్ అండ్ స్టార్టల్ ఆర్ క్రై ఇఫ్ దేర్ ఈజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ నాయిస్. సో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ వాయిసెస్ని వింటూ ఉంటారు. ఇంకా బేబీస్ అయితే ఎక్కువగా గమనిస్తూ ఉంటారనమాట ఆ వాయిసెస్ని. ఒకవేళ చుట్టుపక్కల ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ నాయిస్ అయినా, పెద్ద పెద్ద నాయిసెస్ అయినా స్టార్టల్ అవ్వడము, షాక్ అవ్వడము, ఏడవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. లౌడ్ నాయిసెస్ వేక్ దెమ్ అప్ అండ్ దే బికమ్ స్టిల్ ఇన్ రెస్పాన్స్ టు న్యూ సౌండ్స్. సో పెద్ద పెద్ద సౌండ్స్ వస్తే ఉలిక్కి పడ్డం. ఓకే, అలాగే కొత్త కొత్త సౌండ్స్కి రెస్పాన్స్ అనేది ఏమొస్తుంది, ఏం సౌండ్ వస్తుంది అనేసి అలాగే చూడడం, ఇవన్నీ మీరు గమనించవచ్చు. Children acquire language in stages and different children reach various stages at different times
although they have one thing in common, and that is that children learning the same language will follow almost identical pattern in sequence of stages they go through. So ప్రతి ఒక్క పిల్లవాడికి లేకపోతే ప్రతి ఒక్క చైల్డ్కి డిఫరెంట్గా లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటారు డిఫరెంట్ స్టేజెస్లో. కానీ ఒక సర్టెన్ ప్యాటర్న్ అనేది మాత్రం మనం గమనించవచ్చు. ఆ ప్యాటర్న్ ఏంటో, ఆ కామన్ ప్యాటర్న్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ద స్టేజెస్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్ యూజువల్లీ కన్సిస్ట్ ఆఫ్ కూయింగ్, అంటే ఊ అనుకుంటూ అంటారు కదా. సో 6 monthsకి అవుతుంది అది. యూజ్ ఫోనిమ్స్ ఫ్రమ్ ఎవ్రీ లాంగ్వేజ్, ప్రతి లాంగ్వేజ్ నుంచి సౌండ్స్ అనేది యూజ్ చేస్తారు ఇక్కడ. బ్యాబ్లింగ్ స్టేజ్ 9 months, సెలెక్టివ్లీ యూజ్ ఫోనిమ్స్ ఫ్రమ్ దర్ నేటివ్ లాంగ్వేజ్ నుంచి కొన్ని సెలెక్టివ్ సౌండ్స్ అనేటివి చేస్తూ ఉంటారు. తర్వాత 1 word అటరెన్సెస్ 12 months నుంచి స్టార్ట్ యూజింగ్ సింగిల్ వర్డ్ని యూజ్ చేస్తారు ఇక్కడ. టెలిగ్రాఫిక్ స్పీచ్ 2 years, మల్టీవర్డ్ అటరెన్సెస్ దట్ ల్యాక్ ఇన్ ఫంక్షన్. సో మొత్తం సెంటెన్సెస్ అనేటివి చెప్పరు కానీ మల్టిపుల్ వర్డ్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటారు. నార్మల్ స్పీచ్ 5 years, ఆల్మోస్ట్ నార్మల్ డెవలప్ స్పీచ్, దాదాపుగా మనం మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉంటారు విత్ లిటిల్ మిస్టేక్స్. ఓకే, అది నార్మల్ స్పీచ్ కిందకు వస్తుంది. సో దీస్ ఆర్ ద స్టేజెస్. ఇది ఇవాల్టి క్లాస్లో 1.3 అనేది స్టార్ట్ చేసాము. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాము. సో ఈ 1.3లో లాంగ్వేజ్ ప్రాసెస్ ఏంటి, లాంగ్వేజ్ అక్విజిషన్లో అనేది చూసాము. సో దాంట్లో భాగంగానే స్టేజెస్ కూడా చూసాము. సో ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో PDF రూపంలో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి. PDF నోట్స్ హెల్ప్ఫుల్ అనిపించిన లైక్ చేసేయండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.